కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తేవడమే కాకుండా యువతకు విద్యను అందించాలి, ఉపాధి కలిగించాలనే గొప్ప ఆలోచనతోటి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా ఒక యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కావచ్చు, లేదా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు మొదలు పెడితే కరీంనగర్ వరకు శాతవాహన యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలను, దాంతో పాటుగా నవోదయ కేంద్రీయ విద్యాలయాలను, జేఎన్టీయు లాంటి, ఉస్మానియా గాంధీ లాంటి, కాకతీయ లాంటి వైద్య విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. మరి మన ప్రాంతానికి కూడా వస్తే ఈ జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల కావచ్చు, మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు, వ్యవసాయ కళాశాల కావచ్చు, వెటర్నరీ కళాశాల కొరట్లో కావచ్చు, జేఎన్టీయు కళాశాల కావచ్చు, మ్యాథ్స్ సెంటర్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మోడల్ స్కూళ్ళు, కేజీబీవీలు ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డ మెడికల్ కాలేజ్ ఆగిపోతే మళ్ళీ గౌరవ మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో నిధులు మంజూరు చేసి బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. మరి ఇవన్నీ చేస్తూ ఇలా సామాన్యులకు కూడా విద్య అందే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రీ ప్రైమరీ వరకు కూడా ఆలోచిస్తా ఉంది. మరి అంత గొప్పగా ఒకనాడు ఎంసెట్ పరీక్షలు జరిపి మెడికల్ విద్యార్థులకు, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు లక్షలాది మందికి సీట్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నీట్ ఏర్పాటు చేసిన సందర్భంలోనే తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న మన ప్రాంతంలోని కాంగ్రెస్ నాయకులు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా చేసినప్పుడు కొన్ని అసమానతలు ఏర్పడతాయి, మన సౌత్ ఇండియా వాళ్ళకి నష్టం అవుతుంది అని చెప్పి కూడా ఆనాడు కూడా చెప్పారు. అయినా కానీ వినకుండా దేశవ్యాప్తంగా ఒకటే ఎగ్జామ్ అని పెట్టి అది కొంతమంది బ్రోకర్ల ద్వారా పేపర్ లీక్ అయింది. యువత ఆగ్రహానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గురి కాబడ్డది. మీరు చూస్తున్నారు, ఈరోజు యువత లోపల అసహనం పెరిగింది, అసంతృప్తి పెరిగింది. యువత అసంతృప్తి ఒక్కసారి వచ్చిందంటే దాని కారణం ఆలోచించాలి. విద్యావంతులైన యువత ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. దానికి కారణం కోట్లాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ కోట్లాది ఉద్యోగాలు లేవు. అదే విధంగా యువత నిరంతరం ఇవాళ 2 వీలర్ బైక్స్ మీద తిరుగుతూ ఉంటారు, వెహికల్స్ మీద తిరుగుతారు, లేదా వ్యాపారాలు చేస్తారు. డీజిల్ పెట్రోల్ ధర పెరిగిందామన్నా, లేదా వారి సోదరికి మళ్ళీ పెళ్లి చేద్దామన్నా బంగారం ధర ఆకాశం అంటింది. ఇంట్లో ఒక ఆడబిడ్డకు మా తల్లి తెమ్మంటే ఒక నూనె ప్యాకెట్ తెమ్మంటే అది డబల్ అయిపోయింది. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. వీటన్నిటి వలన ఈరోజు యువత ఎంతో అసహనానికి గురై ఢిల్లీ కేంద్రంగా ఈరోజు అటు సోనం వాంగ్చుక్ కావచ్చు, దీప్తే కావచ్చు, నిన్న శరద్ పవార్ కావచ్చు, మరి భారతదేశంలోని సీనియర్ నాయకులు ఖార్గే గారు, కాంగ్రెస్ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, లక్షలాది మంది యువత ధర్నా చేస్తే ఒక పశువులను కూడా బాధినట్టు బాధింది. పశువులను బాధితే కూడా ఇవాళ చట్టాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. కానీ యువతను ఏ రకంగా బాధిండ్రో, ఎట్లా కొట్టిండ్రో మనందరం కూడా చూసినాం. టియర్ గ్యాస్ సెల్లులు, వాటర్ క్యాన్లు, నీటి ట్యాంకులు ఎట్లా పడితే అట్లా అట్లా యువత మీద విరుచుకుపడ్డారు. ఆలోచన చేయాలి. యువత కోరుతా ఉన్నారు, యువతకు ఉపాధి కావాలి, యువతకు ధరలు తగ్గుదల కావాలి, చదువుకున్న ఉద్యోగులకు యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి మరి యువత కోరితే ఈ రకంగా వారికి ఉపాధి కల్పించే బదులు కొట్లాడడం, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే బదులు దానిపైన ఇంకా రకరకాలుగా మాట్లాడి ఎవరిని కూడా శిక్షించకపోవడం అనేది చాలా విచారకరం. ఇవాళ పేపర్లు చూస్తే, నిన్న టీవీలో చూస్తే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇంతకంటే ఘోర తప్పిదం లేదు, దాన్ని శిక్షిస్తామని చెప్పి నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి సూచన మేరకు
జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇలా జగిత్యాల కేంద్రంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇప్పుడు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు వచ్చిన ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 10 నెలల క్రితం భారతదేశంలో ఉన్న యువత సుమారు 19,72,363 మంది విద్యార్థులు ఎన్నో నెలల కొద్దీ కష్టపడి ఈ దేశంలో అత్యంతగా నీట్ పరీక్షల ద్వారా డాక్టర్ కావాలని చెప్పి ఎంతో శ్రమపడి రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా నీటి పరీక్షలు పాల్గొన్నటువంటి సందర్భంలో బట ఏదైతే లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు నా కొడుకు డాక్టర్ అవుతాడు, నా కొడుకు ఉన్నతమైన స్థాయిలో ఈ నీట్ పరీక్షల ద్వారా డాక్టర్ ఉద్యోగం నా కొడుకు వస్తుందనే ఒక నమ్మకంతో సంవత్సరాల కొద్ది కష్టపడి కోచింగ్ తీసుకొని ఆర్థికంగా ఎంత భారం ఉన్నా తల్లిదండ్రులకు ఉపవాసం ఉండి పిల్లలను చదివిపించి కోచింగ్ ఇప్పించి సుమారు 19,72,000 మంది పరీక్షలకు భారతదేశంలో నీట్ పరీక్షలకు హాజరైతే దానిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 73,000 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షలకు హాజరైనారు. మన భారతీయ జనతా పార్టీ ఏదైతే ధర్మం కోసం దేశం కోసం పొద్దున్న చేస్తే జై శ్రీరామ్ అనే దేవుని పేరు తీసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏదైతే మానవ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాత మరి లక్షలాది మంది పిల్లల భవిష్యత్ కోసం ఏదైతే ప్రశ్నాపత్రాలు లీక్ అయి వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆ ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చి ఏదైతే జిరాక్స్ సెంటర్ల కాడ ఆ ప్రశ్నలు లీక్ అయి ఆ విద్యార్థుల భవిష్యత్తు చెలగాట మడితే లక్షలాది మంది విద్యార్థులు నిరసన తెలిపి రోడ్డు మీదకి వచ్చి కాక్రోచ్ అనే ఒక ఏదైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పిలుపునిస్తే లక్షలాది మంది విద్యార్థులు భారతదేశ మహానగరంలో వారి యొక్క న్యాయమైన సమస్య, వారి జీవితాలకు సంబంధించిన న్యాయమైన సమస్య కోసం మా జీవితాన్ని పదంగా పెట్టి మా తల్లిదండ్రులు చదివించి మేము ఎగ్జామ్కి హాజరైతే ప్రశ్న పత్రాలు లీక్ చేస్తే మీ యొక్క ప్రశ్నకు సంబంధించి నీటి పరీక్ష పత్రాలు లీక్ చేస్తే మా భవిష్యత్తు ఏం కావాలని చెప్పి దాని మీద నరేంద్ర మోడీ విచారణ జరిపించాలని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతిగా నిరసన తెలియజేస్తే గత కొద్ది నెలల నుంచి వాంగ్చున్ అనే ఒక విద్యావేత్త, స్తోను వాంగ్చున్ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన ఒక విద్యావేత్త కొన్ని రోజుల నుంచి ఆమర నిరాదీక్ష చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో ఎవరికైనా కూడా నిరసన తెలిపే యొక్క ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా హక్కు ఉన్నది. తక్షణమే ప్రధానమంత్రి విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలి, చేయాలి. ఏదైతే ధర్మేంద్ర ప్రదాత బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ రోజు దేశం కోసం ప్రాణాలు అనిపించే కుటుంబం, దేశంలో ప్రాణము పోతుంది, మీకు అత్యంత ప్రాణము ముప్పుందని కూడా లెక్క చేయని కుటుంబంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని విచక్షణ రహితంగా కొట్టడాన్ని యావత్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికైనా మోడీ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడడం బంద్ చేయి. నీ కాలం చెల్లింది. ఆ రోజు ఏ రోజైతే భారతదేశంలో ఏదైతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ఏదైతే మోడీని భుజాన్ని వేసుకున్న యువత ఇలా తిరగబడ్డది, నీ అంతు చూడటానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు చేసి ఇలా పశ్చాత్తాపడి అంటున్న ఇంతకైనా ఘోరమైన తప్పు లేదని పశ్చాత్తాపడడం కాదు, దీని బాధ్యత గల నీ క్యాబినెట్ ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాతను రాజీనామా చేపించి ఏదైతే 12 మంది విద్యార్థులు చనిపోయిన కుటుంబాలకు సుమారు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబంలో వారికి ఉద్యోగాలు ఇచ్చి ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులను ఆదుకొని వారిని పరామర్శించి ఈ చిత్తశుద్ధి చాటు అని చెప్పి మేము ప్రధానమంత్రి డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఏ మంత్రి మీద ఆరోపణ వస్తే ఆ మంత్రి తక్షణమే రాజీనామా చేసి దానిపై ఆ యొక్క శాఖపై విచారణ జరిపించేవారు. ఈ రోజు ఏంది, దేశం కోసం ధర్మం కోసం పొద్దుగాల వేసి ఆ దేవుడు మన అందరిని నమ్ముకున్న దైవం దేవుని శ్రీరామ్ పేరు చెప్తే అయిపోతుంది అనుకుంటారు. ఆ రోజు నల్ల చట్టాల పేరు మీద రైతులను విచక్షణ రహితంగా మీ యొక్క నాయకులు జీవులు ఎక్కించి చంపిళ్ళు.
ఇంత మూర్ఖంగా నేను అనుకుంటుండగా మోడీ అనుకుంటుండో దేశంలో మేము మళ్ళా ఏదో విధంగా ఏదైతే సెంటిమెంట్ లేవనెత్తి విద్యావేత్త ఆమర నిరాదీక్ష చేసి నా ప్రాణం పోయినా పర్లేదు, దీని మీద పూర్తిగా విచారణ జరిపించండి, దీని మీద బాధ్యులపై శిక్ష విధించండి అని చెప్పి ప్రధానమంత్రిని మూడబెట్టుకున్నా లెక్క చేయకుండా దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే పొద్దున లేస్తే ధర్మం చెప్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఇవాళ నీ టైం దగ్గర పడ్డది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నారు. ఈరోజు దేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించి ప్రధానమంత్రి పదవి వచ్చినా నాకు అవసరం లేదని చెప్పి దేశం కోసం ప్రాణాలు అర్పించి కూర్చుంచిన రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఏం చేసిండు? నువ్వు విద్యార్థులపై అమానుషంగా లాఠీచార్జ్ చేసి అమానుషంగా బాష్పవాయు ప్రయోగించి విచక్షణ రహితంగా విద్యార్థులను కొట్టి సుమారు 60 నుంచి 70 మంది వివిధ హాస్పిటల్లో తీవ్రమైన దెబ్బల పాలై హాస్పిటల్లో ఉంటే వాళ్ళ పక్షాన మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రి ఇంటి ముందర నిరసన తెలియజేస్తే మా ప్రియాంక గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకులంతా కూడా నిరసన తెలియజేస్తే ప్రధానమంత్రి ఏం చెప్పాలి? జవాబు చెప్పాలి. లేదంటే ఆ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఇలా ధర్మేంద్ర ప్రధాత అంటే ఆయన ఏమాత్రం చిత్తశుద్ధిన, ఏమాత్రం నీకు ఇలా లక్షలాది మంది పిల్లల జీవితాలను ఆడుకున్నటువంటి విషయం లోపల ప్రశ్నాపత్రాలు లీక్ బయటకు వచ్చిన విషయం లోపల నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలి. ఈ రోజు ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు, ఆ రోజు బాంబేలో జరిగినట్టు సంఘటన విషయం లోపల అప్పుడున్నటువంటి హోంశాఖ కానీ అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసినారు. ఈ రోజు లక్షలాది మంది 19 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవాళ వాళ్ళకు సుమారు 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 12 మంది ఆత్మహత్య చేసుకున్న కారకుడు మోడీ కాదా? భారతీయ జనతా పార్టీ కాదా? ధర్మం కోసం దేశం కోసం మాట్లాడే ఈ మోడీ ప్రభుత్వం కాదా అని అంటున్నా. తక్షణమే ఈ రోజు మేము ప్రధాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నందన్న, మా గౌరవ శాసనసభ్యులు మా డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులము అంబేద్కర్ సాక్షిగా మేము నిరసన తెలియజేస్తున్నాం. ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో నిన్న రాహుల్ గాంధీ గారు చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా జగిత్యాల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము బీజేపీ పార్టీ చర్యలను ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా బీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మా నిరసన విద్యార్థుల పక్షాన ఉంటుందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వం ఎప్పటికీ నిలబడింది లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో నిన్న రాహుల్ గాంధీ గారు చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా జగిత్యాల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము బీజేపీ పార్టీ చర్యలను ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా బీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మా నిరసన విద్యార్థుల పక్షాన ఉంటుందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వం ఎప్పటికీ నిలబడింది లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న
పిలుపు మేరకు, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియాలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిన్న లోకసభ ప్రతిపక్ష నేత, మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని మరియు ఎంపీ వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ గారిని అరెస్టుకు నిరసనగా ఈ రోజు నిరసన కార్యక్రమం జగిత్యాల పట్టణంలో జరుగుతున్నది. बीजेपी नरेंद्र मोदी कांग्रेस पार्टी విద్యార్థులతో చెలగాటమా बीजेपी बीजेपी को हटाओ बीजेपी 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 निरंकुश पालन वही कांग्रेस అనాది ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో నిన్న రాహుల్ గాంధీ గారు చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా జగిత్యాల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము బీజేపీ పార్టీ చర్యలను ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా బీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మా నిరసన విద్యార్థుల పక్షాన ఉంటుందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వం ఎప్పటికీ నిలబడింది లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న
పరిస్థితి చెప్పిండు పార్టీ పద్ధతి